ఈ హోటల్లో మనకి ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ అమ్ముతున్నారు. ఏంటి వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ అమ్ముతున్నారు. నాకు చిన్న ఇష్యూ అయితే జరిగింది. ఇష్యూ ఏంటి క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు వీడియో చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఇవన్నీ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు వచ్చేసాం అభిరుచి హోటల్కి అనమాట. ఇది భీమవరంలో జోల్పాలెం వెళ్ళే రోడ్లో మలబార్ గోల్డ్ దగ్గరలో ఉంటుంది. ఇది భీమవరంలో వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్. సో ఎందుకంత హైప్ చేస్తున్నారు, నిజంగా ఫుడ్ అంత బాగుందా లేదా ఇదంతా ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. సో మనమైతే వెజ్ నాన్ వెజ్ రెండు ట్రై చేద్దాం. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. అయితే నాకు ఇక్కడ చాలామంది ఈ అభిరుచి హోటల్ బాగుంటుందని చెప్పారు, మిక్స్డ్ బిర్యానీ బాగుంటుందని చెప్పారు, ఇలా చాలామంది చెప్పారు. ఒకప్పుడు బాగా ఫేమస్ అంట, ఇప్పుడు మరి తెలియదు. ఒకసారి చూద్దాం లోపలికి అయితే. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, యాంబియన్స్ అయితే ఇలా ఉంది. సో సోఫాస్, చైర్స్, ఎయిర్ కండిషనర్ అంతా బాగానే ఉంది. బట్ మనకు కావాల్సింది యాంబియన్స్ కన్నా ఫస్ట్ మనకు కావాల్సింది ఫుడ్ టేస్ట్ కాబట్టి సో మనమైతే మెనూలోకి వెళ్ళిపోయాము. మెనూలో మనకి బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి. సో కాస్ట్ వచ్చేటప్పటికి మనకి బిర్యానీ 200 నుంచి 300 వరకు ఉంటుంది. మనకు చూస్ చేసుకునే బిర్యానీ బట్టి. సో దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, ఇట్లా బిర్యానీ టైప్స్లో సో చాలా రకాలు ఉంటాయి కాబట్టి సో నేను యావరేజ్గా మీకు చెప్తుంది ఏంటంటే 200 నుంచి 300 మధ్యలో అయితే మీకు బిర్యానీ కాస్ట్ అయితే ఉంటుంది. సో మేమైతే ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్ళాము. ఇది మెనూ అనమాట. సో మనకు ఇందాక నేను చూపించింది ఇది వేరు అంటే ఎట్లా అంటే ఇది లోపలికి ఉంది, ఇది ఫ్యామిలీ సెక్షన్ అట. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాం కాబట్టి సో నేనైతే ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నాం కదా బిర్యానీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి అది 200 నుంచి 400 వరకు ఉన్నాయి. మామూలు ప్లెయిన్ బిర్యానీ అయితే 120 రూపీస్ ఉంది. సో అది చూస్తున్నారు కదా, ఇదేమో అపోలో ఫిష్ అనమాట. సో అపోలో ఫిష్ వచ్చేటప్పటికి కాస్ట్ 320 రూపీస్ పడింది అపోలో ఫిష్. సో కొంతమందికి డ్రై అపోలో ఫిష్ ఇష్టం, వెట్ ఇష్టం, కొంతమందికి వెట్గా ఉంటే ఇష్టం. సో మేమైతే వెట్గా ఉండేటట్టు ముందే చెప్పుకున్నాం అనమాట. సో మాకు వచ్చేటప్పటికి ఇది 320 రూపీస్ పడింది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే అపోలో ఫిష్ ఒక్కొక్క దగ్గర ఒకలా చేస్తారు. అంటే మనకి ఇప్పుడు బిర్యానీ రైస్లో మనకి వెరైటీస్ ఎట్లుంటాయి, అపోలో ఫిష్ రెసిపీలు కూడా అంతే వెరైటీస్ ఉంటాయి. సో మనమైతే ఫస్ట్ టమాటో సాస్లో ట్రై చేశాను. సో టేస్ట్ అయితే నాకు నచ్చింది. నెక్స్ట్ సోయా సాస్లు, చిల్లీ సాస్, నెక్స్ట్ చిల్లీ వాటర్, ఇట్లా చాలా అక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో మనమైతే అన్నీ కొంచెంగా టేస్ట్ అయితే చేసాం. సో మనకున్న అలవాటు ఏంటంటే ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకుని తింటే ఆ టేస్టే వేరుంటుంది అబ్బా. అది చాలామందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. నాకైతే ఇలా చేసుకుని తినడం అయితే చాలా ఇష్టం. సో అపోలో ఫిష్ తిని అట్లా కొంచెం ఆనియన్ తింటే అబ్బా టేస్ట్ అయితే అవసరం ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ అపోలో ఫిష్ అయితే బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే అపోలో ఫిష్ ట్రై చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక ఐటెం వచ్చేటప్పటికి మళ్ళీ వెజిటేరియన్లో ఏమేమి ఉన్నాయని చెప్పి కనుక్కున్నాం అనమాట. సో వెజ్లో వచ్చేటప్పటికి పుల్కాస్ ఉన్నాయి. ఒక పుల్కా వచ్చి 20 రూపీస్. ఇది గోధుమ పిండితో చేస్తారంట. నెక్స్ట్ దాంట్లోకి మరి కావాలి కాబట్టి మనమైతే వెజ్ మొగలాయ్ కర్రీ అని చెప్పి సో వెజిటేరియన్స్కి బాగుంటుంది. సో వెజ్ ప్రిఫర్ చేసేవాళ్ళు వెజ్ మొగలాయ్ కర్రీ విత్ పుల్కా ట్రై చేయండి. వెజ్ మొగలాయ్ కర్రీ అంటే చూడ్డానికి అయితే ఇట్లా ఉంది, మీకు వీడియోలో చూపించాను కదా. సో దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే నెయ్యి ఫుల్గా వేస్తారు. నెక్స్ట్ జీడిపప్పు ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే పన్నీర్ చిన్న పీసెస్. నెక్స్ట్ వెజ్లో కొన్ని మసాలాలు ఇలా చాలా అయితే వేశారు. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి వెజ్ వాళ్ళు. అలాగే నేను ఇప్పుడు చికెన్ బిర్యానీ తింటున్నాను కదా. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏం చేశానంటే ప్లెయిన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను. ప్లెయిన్ బిర్యానీ రైస్ వచ్చేటప్పుడు 160 రూపీస్. సో ఈ ప్లెయిన్ బిర్యానీలో నేనైతే తందూరి చికెన్ ఆర్డర్ పెట్టాను. సో తందూరి హాఫ్ చెప్పాను అనమాట. సో తందూరి చికెన్ వచ్చేటప్పటికి మనకి 320 రూపీస్ పడింది తందూరి చికెన్ హాఫ్. ఫుల్ వచ్చేటప్పటికి 450 ఎంతో ఉంది. సో మనమైతే హాఫ్ అయితే 320 రూపీస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఎలాగో వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంటాము. నెక్స్ట్ హాఫ్ లీటర్ స్ప్రైట్ అయితే తీసుకున్నాము. సో హాఫ్ లీటర్ అంటే అది 500 ml 600 ml తీసుకున్నాము. సో
ఒక దీంట్లో అయితే చిన్న గొడవ అయితే జరిగింది మాకు రెస్టారెంట్ వాళ్ళకి. సో అదేంటో నేను చెప్తాను లాస్ట్లో. సో ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏంటంటే మనకి పెరుగు చట్నీ ట్రై చేశాను, అంతంత మాత్రంగా ఉంది. బట్ గ్రేవీ, చికెన్ గ్రేవీ ఏదైతే ఇచ్చాడో బిర్యానీకి అదైతే బాగుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి తందూరి కోసం చాలాసేపు వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ మనకైతే తందూరి చికెన్ అయితే వచ్చేసింది మన దగ్గరికి. సో వాళ్ళైతే పుదీనా చట్నీ ఒకటే ఇస్తారు. సో మనం అడగాలన్నమాట, ఎందుకంటే జనరల్గా హైదరాబాద్లో కానీ మన కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో మనకి మయోనీస్తో ఇస్తారు. లైక్ విజయవాడలో కానీ మ్యాక్సిమం ఇస్తారు. కొన్ని చోట్ల మనం అడిగితే కానీ ఇవ్వరు. ఇక్కడ ఏమో మేము అడిగితే అప్పుడు తెచ్చి ఇచ్చారనమాట. మయోనీస్ ఓకే ఓకే మరీ తోపేం కాదు కానీ పర్లేదు, బాగానే ఉంది. బట్ తందూరి చికెన్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. టేస్ట్ నాట్ అప్ టు ది ఎక్స్పెక్టెడ్ వన్. నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా అయితే లేదు, తందూరి ఫ్లాప్. సో ఇక్కడ ఈరోజు నాకు నేను టేస్ట్ చేసిన ఐటమ్స్లో అపోలో ఫిష్ బాగుంది, బిర్యానీ రైస్ బాగుంది, రైస్ కూడా చాలా క్వాలిటీ రైస్, బాస్మతి రైస్ వేసాడు, ఓకే అది బాగుంది. పుల్లకాయ ఎట్లాగైనా టేస్ట్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇది వెజ్ ముగలాయ్ కర్రీ కూడా బాగుంది. సో ఇది నా ఫైనల్లో. మొత్తం మనకి బిల్ వచ్చేటప్పటికి 1240 రూపీస్ అయ్యింది బిల్లు. సో నాకు ఇక్కడ ఇందాక మీకు చెప్పినట్టు గొడవ ఏంటంటే ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ అమ్ముతున్నారు. అంటే మనం చూసుకోకుండా బిల్లు, అంటే మన దగ్గరికి ఫోన్పే స్కానర్ తెచ్చేస్తున్నారు, కట్టించేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీరైతే బిల్లులో చూసుకోండి. మాకు బిల్లులో చాలా ఎక్కువ వేస్తాడు. స్ప్రైట్ బాటిల్ మీద 30 రూపీస్ అని ఉంటే వీళ్ళు మాకు బిల్లులో 50 రూపీస్ వేశారు. వాటర్ బాటిల్ 20 రూపీస్ అయితే వీళ్ళు 25 రూపీస్. సో ఎక్స్ట్రాగా మనకు 25 రూపీస్ అయితే వేశారు. మనం చూడకుండా కట్టేస్తాము. బట్ అట్లా చేయకండి, ఎందుకంటే మీరు ఇగ్నోర్ చేస్తే చేసేస్తారు. బట్ తర్వాత నిజంగా కొంతమంది డబ్బులు లేని వాళ్ళు వస్తారు. డబ్బులు లేని వాళ్ళనే కాదు, మన రూపాయిని ఎందుకు వేస్ట్ చేయాలి? ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువ మీరు కట్టకండి, అది ఎంకరేజ్ చేయకూడదు. సో నేను అడిగాక వాళ్ళు మైనస్ చేశారు. నేను వాళ్ళకి చెప్పాను, నేను అయితే కంప్లైంట్ ఇస్తాను మీరు ఇలా చేస్తే. అంటే లేదు సార్, మీరు ఎంఆర్పీ రేట్ పే చేయండి అన్నారు. ఎలాగో టిప్స్ ఇస్తాము, సర్వీస్ ఛార్జ్ అన్నీ ఓకే, బట్ మనకి తెలియకుండా తీసుకోవడం అనేది రాంగ్. నెక్స్ట్ ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువ మీరు ఇవ్వకండి, ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.